హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది మీరు చూస్తున్నారు కదా, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది తమ్నైల్ చూసేసి. సో ఇదైతే మార్కెట్ అండి. సో నాన్ వెజ్ మార్కెట్, ఫుల్గా నాన్ వెజ్ దొరుకుతుంది. సో చూడండి, ఇక్కడ నాన్ వెజ్ అంటే చికెను, మటను, ఫిష్, ప్రాన్స్, ఇంకా క్రాబ్స్ అంటే పీతలు, ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఒక ఆమె అయితే నాటుకోడి ఎలా కట్ చేస్తుందో చూడండి. కట్టింగ్ అయితే సూపర్గా చేస్తుంది. ఇక్కడ అతనైతే కోళ్ళని అమ్ముతాడు. అమ్మిన తర్వాత వాళ్ళైతే తీసుకెళ్ళి ఆమెకి ఇస్తే అది మొత్తం క్లీన్ చేసేసి ముక్కలు అయితే కొట్టేసేసి ప్యాకింగ్ చేసేసి ఇచ్చేస్తుందండి. సో ఇదైతే నాటుకోడి. సో నాటుకోడి అయితే కేజీ 500 రూపీస్ అంటండి. సో కార్తీక మాసంలో అయితే ఒక 300కి వరకు వచ్చింది కేజీ. ఇప్పుడైతే కార్తీక మాసాలు అయిపోయినాయి కదా. సో కార్తీక మాసం అంతా జనాలు మన గుళ్ళో శివుని కోసం, దేవుడి కోసం ఎలా లైన్లు కట్టేవాళ్ళు సోమవారం. సో కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఆదివారం ఇంకా ఫస్ట్ ఆదివారం కదా ఇది. ఇంకా జనాలు అయితే ఫుల్గా అసలు నాన్ వెజ్ కోసం అయితే మార్కెట్లో అస్సలు ఖాళీ లేరు. మేము కూడా ఎప్పుడు తక్కువ వెళ్ళడం ఇక్కడికి. సో ఊరికి మార్కెట్కి వెళ్దామని వెళ్తే ఇక్కడైతే నేనే షాక్ అయ్యాను జనాలను చూసి. ఇంకా అమ్మే వాళ్ళు అయితే పుట్ల ఉన్నారు. అసలు గంపల్లో కోళ్ళని వేసేసుకుని, కోడి పుంజులు వేసేసుకుని, అంటే నాటుకోళ్ళు ఉన్నాయి, చికెన్లో టైప్స్ ఉంటాయి కదా మనకి, నాటు మాంసము, మళ్ళీ తర్వాత ఫారము, బ్రాయిలర్, ఇవన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడైతే నాటుకోడి అయితే 500 అని చెప్పారు కేజీ అనేది. మేమైతే ఇంకా మామూలుగా ఫారం ఉంటుంది కదా, సో అదైతే మామూలుగా చికెన్ కట్టు చేసుకుని తీసుకున్నాం మేమైతే. ఇంకా లోపలికి ఫిష్ మార్కెట్ లోపలికి కూడా వెళ్ళొచ్చు. అసలు అక్కడ వెళ్తే అసలు ఇంకా పిల్లలతో వెళ్ళాం కదా, సో లోపలికి వెళ్ళలేకపోయాను మెయిన్ అయితే. ఎందుకంటే ఇంకా పిల్లలు అయితే వామిటింగ్ కూడా చేసుకుంటారేమో, చిన్న పిల్లలు కదా, మరీ చిన్న పిల్లలు కదా, అందు గురించి అని ఇంకా మేమైతే బయటే నుంచున్నాం. ఇప్పుడు చూస్తున్నదంతా అయితే ఇది బయట మార్కెట్. సో లోపల వెళ్తే అసలు ఓహో అనిపిస్తుందండి. అంటే ఎలా ఉంటుందంటే అసలు స్మెల్తో మొత్తం, అంటే మార్కెట్ కదా, మరి మార్కెట్ అంటే అలానే ఉంటుంది. సో మాకు తెలుసు కాబట్టి మేము లోపలికి వెళ్ళలేదు. సో వెళ్ళే వాళ్ళు వెళ్తారు, అదేమి ప్రాబ్లం ఏం కాదనుకోండి. సో ఏదేమైనా ఇంకా నాన్ వెజ్ అమ్ముకునే వాళ్ళకైతే బాగా రేట్లు పెంచేశారు. మొత్తం కూడా అన్నీ కూడా పెరిగినాయి. సో మామూలుగా ఫారం బ్రాయిలర్ కూడా 100కి అట్లా వచ్చాయి ఇంతకుముందు. సో ఇప్పుడైతే 190 రూపీస్ వరకు వెళ్ళిపోయింది, డబల్ రేట్స్కి వెళ్ళిపోయినాయి. సో ఇక్కడ చూడండి, యారో మార్కులు చూపిస్తున్నది ఎంట్రన్స్ ఎలా వెళ్తున్నారు జనాలు. లోపల పెద్ద మార్కెట్ ఉంటుంది. సో లోపల అన్నీ దొరుకుతాయి. ఇక్కడ బయట చూపిస్తున్నవి మాత్రం బయట కూడా దొరుకుతున్నాయి. అంటే ఇప్పుడు మా నాన్ వెజ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు నాటుకోళ్ళు అయితే, సో ఇక్కడ చూడండి, ఈయన దగ్గర కొనుక్కుని బేరం ఆడేసిన తర్వాత ఈయనే కట్ చేసేసి మొక్కలు పీసెస్ కూడా ఇచ్చేస్తారండి. సో ఒక నాటుకోడి గుడ్డు అయితే 20 రూపాయలు అని చెప్తున్నారు అక్కడ. వామ్మో, వీళ్ళని చూస్తే నేను షాక్ అయిపోయాను, ఇంత రేట్లు ఉన్నాయని చెప్పేసి. ఇంకా మేక మాసం, గొర్రె మాసం అంటే మటన్, ఇవన్నీ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. సో అవైతే మటన్ అయితే కిలో 700 అని చెప్పారు. సో మేమైతే ఇంకా వాటికైతే ప్రిఫరెన్స్ ఇవ్వలేదండి. సో వీడియోస్ అందరూ చూస్తున్నారండి, అందరికీ చాలా ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేయాలని ఉంది. సో మీ అందరి ఎంకరేజ్మెంట్ అయితే చాలా కావాలి. ప్లీజ్ లైక్ చేయండి, నా వీడియోస్ అన్నింటినీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టెక్నికల్గా కూడా యూట్యూబ్ గురించి కొన్ని వీడియోస్ చేస్తున్నానండి. సో అదైతే నా ఓన్ కంటెంటే మొత్తం కూడా. సో వాటికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంకా ఆ వీడియోస్ని చూసి లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి అండి. ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.